హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక తండ్రి తన కొడుకు స్వార్థబుద్ధి తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే కథనం గురించి తెలుసుకుందాం. నిద్రపోతున్న రాజమ్మకి ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించేసరికి మెలకువ వచ్చింది. హాల్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవుతోంది. పక్కన పడుకున్న భర్తతో, ఏవండి ఫోన్ మోగుతున్నట్టుంది, కాస్త చూడరు అంది. రాజమ్మ లేద్దామనుకునేంతలో శబ్దం చేస్తున్న ఫోన్ నిశ్శబ్దమయ్యేసరికి అమ్మయ్యా అనుకుని నడుము వాల్చబోతుంటే మళ్ళీ ఫోన్ మోగసాగింది. తప్పదన్నట్టు హాల్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తి హలో అంది. అమ్మా, నేను అశోక్ని. ఎలా ఉన్నావమ్మా, నాన్న ఎలా ఉన్నారు అని అవతల వైపు నుండి కొడుకు గొంతు చాలా రోజుల తర్వాత వినిపించేసరికి కొండంత ఆనందం, కొంచెం తడబాటు, కాస్తంత ఉద్వేగం వెరసి అర్ధరాత్రి రాజమ్మ కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు. ఎన్నాళ్ళైందిరా ఫోన్ చేసి అంది గొంతు పెగిల్చుకుని. బిజీ అమ్మా, అసలు తీరిక దొరకటం లేదు. ఓహో అంది కళ్ళొత్తుకుంటూ నిర్లిప్తంగా. నాన్న సెల్ స్విచ్ ఆఫ్ చేసినట్లున్నారు, చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను అన్నాడు. నిద్రపోతున్నారు లేపనా అంది రాజమ్మ. వద్దులే కానీ నేను చెప్పేది విను. మా ఇద్దరికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వచ్చాయమ్మా. వచ్చే సోమవారం నేను జాయిన్ అవ్వాలి. నేను ఆదివారం ఉదయం అక్కడికి వస్తున్నాను. తనని ఓ నెలకి రిలీవ్ చేస్తామన్నారు. ఇవాళ సాయంత్రమే తెలిసింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం నాన్న అంది. నాన్నకి కూడా చెప్పమ్మా, ఉంటా అని కొడుకు ఫోన్ పెట్టేశాడు. రాజమ్మ మెల్లగా నడుస్తూ బెడ్రూమ్ చేరేసరికి భర్త రాజారాం లేచి కూర్చుని మంచినీళ్లు తాగుతూ కనిపించాడు. మీ సెల్ స్విచ్ ఆఫ్ చేశారా అంది. లేదే అని మంచం పక్కన స్టూల్ మీద ఉన్న ఫోన్ అందుకొని చూసి, స్విచ్ ఆఫ్ కాలేదు, ఛార్జింగ్ అయిపోయింది అన్నాడు పక్కన పెడుతూ. అశోక్ ఫోన్ చేశాడండి అంది. ఏంటట అన్నాడు పడుకుంటూ. వాళ్ళిద్దరికీ బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయిందట. అలాగా, శుభం అన్నాడు. శుభమేంటి శుభం అంది. అవును, కొడుకు కోడలు మనవడు, శుభం కాక మరేంటి? నీ మాటల్లో వెటకారం గ్రహించలేననుకోండి. వెటకారమా? నీతోనా? నాకెందుకోయ్ అది ఈ వయసులో? అది కాదండి, అక్కడ వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళుతూ పసివాడిని డేకేర్లో వదిలిపెట్టడం, అక్కడ వాడు ఏడవడం, వాడిని చూసి వీళ్ళు బాధపడటం, ఇక మీద వాళ్ళకా చెర తప్పుతుంది అంటున్న రాజమ్మ వైపు రాజారాం విచిత్రంగా చూశాడు. మరో 10 నిమిషాల పాటు ఉన్న 2 బెడ్రూముల్లో కొడుకు కోడలికి ఏ బెడ్రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలో, మనవడికి స్టాండ్ ఉయ్యాల ఎక్కడ వేయాలో, మనవడికి ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో మురిపెంగా చెబుతున్న రాజమ్మ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏవి ఆ మంచినీళ్ళు ఇవ్వండి అంది ఆవలిస్తూ. చల్లని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి పడుకున్నదన్న మాటే కానీ కంటి మీద కునుకు పడటం లేదు. ఇన్నాళ్ళకి ఒకగానొక కొడుకు వచ్చి తమతో ఉండబోతున్నాడు అన్న ఆనందం రాజమ్మని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. భర్త మౌనంగా పడుకోబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ లేచి కూర్చుని ముచ్చట్లు పెడదామనుకుంది. రాజారాం కళ్ళు మూసుకుని పడుకున్నాడన్న మాటే కానీ తరుముతున్న ఆలోచనలు కళ్ళ మీదకొస్తున్న నిద్రని వెనక్కి నెట్టేస్తున్నాయి. కళ్ళు తెరిచి భార్య వైపు చూశాడు. ఆమె పక్కకు తిరిగి పడుకుంది. తల తిప్పి పైకి చూశాడు. చీకటిని ఛేదించాలని చిన్న బెడ్ ల్యాంప్ నుండి వస్తున్న వెలుతురు చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళు చూస్తుంటే, అప్పుడు అలుముకున్న నిశ్శబ్దాన్ని జయించాలని వాల్ క్లాక్ చిన్న శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్నాయి. వాటి రెంటిని తప్పించుకొని మనసు జ్ఞాపకాల దొంతరలపై పొరల్ని స్పృశింపజేసేసరికి కళ్ళ ముందు కావలసిన దృశ్యం ప్రత్యక్షమైంది. రాజారాం బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. కూతురు మీనాక్షి ఎంసీఏ చదివి ఉద్యోగంలో చేరిన 6 నెలలకే పెళ్లి కుదరటం, ఆపై నెలలోనే పెళ్లి జరగటం, మరుసటి నెలలో భర్తతో అమెరికా వెళ్ళటం చకచకా జరిగిపోయాయి. ఏమిటండి ఇది? నిన్న మొన్నటి వరకు చదువులతో సరిపోయింది. పెళ్ళయి అచ్చటా ముచ్చటా తీరకుండానే అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటూ భర్త ముందు రాజమ్మ వాపోతుంటే, ఇంజనీర్ చదువుకున్న కొడుకు అశోక్, అమ్మా ఎప్పుడూ నిన్నే అంటిపెట్టుకుని ఉండే కోడల్ని తీసుకురా, అప్పుడు అక్కయ్య ఇక్కడ లేదనే లోటు తెలీదు అనేవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో అశోక్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వటం, పూణేలో పోస్టింగ్ రావటంతో వెళ్ళిపోయాడు. నెలకి 22,000 జీతం చూసేసరికి ఇన్నాళ్ళు అంటిపెట్టుకున్న కట్లు తిప్పుకుని ఇన్నేళ్ళు అమ్మానాన్న శిక్షణ క్రమం తప్పి విలాస జీవితానికి జీతం అక్షయ పాత్ర అయ్యింది. ఊరుకోలేక రాజమ్మ ఎప్పుడైనా కొడుకుని జీతం గురించి అడిగితే తను కట్టే బట్టలకి
తినే తిండికి, ఉంటున్న ఇంటికి వచ్చేది సరిపోతుందని చెప్పేవాడు. కొడుకు వైఖరి నచ్చక భర్తతో చెప్పితే చిన్నతనంలే అనేవాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన ఆప్తమిత్రుడు శేషాద్రి ప్రమోషన్ మీద నార్త్ ఇండియా వెళ్ళాక ఈ మధ్యనే స్వరాష్ట్రానికి వచ్చాడు. మాటల మధ్య శేషాద్రి రెండో కూతురు సురేఖని గురించి, రాజారాం కొడుకు అశోక్ గురించి ప్రస్తావన వచ్చి మళ్ళీ మాటలు దొర్లాయి. సురేఖ బ్యాంకులో పనిచేస్తుందని చెప్పి ఒకరోజు ఇంటికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు శేషాద్రి. మరుసటి వారంలో మంచి రోజు చూసుకుని శేషాద్రి ఇంటికెళ్లారు రాజారాం దంపతులు. సాంప్రదాయబద్ధంగా ఉన్న సురేఖను చూసి ముచ్చటపడి, అమ్మాయి అచ్చం మన మీనాక్షిలాగే ఉందండి అంది భర్తతో రాజమ్మ. రాజారాం అదే ఫీల్ అవ్వటంతో అశోక్ ఫోటోలు సురేఖకి చూపించారు. ఆ మర్నాడు కొడుకుతో మాట్లాడి నెట్ ద్వారా సురేఖ ఫోటోలు కొడుక్కి పంపారు. 10 రోజులు గడిచినా సురేఖ గురించి కొడుకు అభిప్రాయం తెలపకపోయేసరికి రాజమ్మ 2-3 సార్లు ఫోన్ చేసేసరికి ఆఫీసులో బిజీగా ఉన్నానని, ఈ వారం వస్తున్నా, పై వారం వస్తున్నానని నెల రోజులు దాటేసి చివరికి తాను శ్రీదేవి అనే తన కొలీగ్ని ప్రేమిస్తున్నానని, 10 రోజుల్లో తమ పెళ్లి పూణే చాముండేశ్వరి ఆలయంలో జరుగుతోందని, తనని మన్నించి పెళ్లికి తప్పక రావాలని, ట్రైన్ టికెట్స్ కొరియర్లో పంపుతున్నానని గుక్క తిప్పుకోకుండా చెప్పి ఫోన్ పెట్టేసేసరికి రాజారాం రాజమ్మలకు దిమ్మ తిరిగినట్టయింది. రాజమ్మ లంకనాలు చేసినట్టు డీలా పడిపోయి విలపిస్తుంటే భార్యని సముదాయిస్తూ కొడుకు మీది కోపాన్ని దిగమింగుకుంటూ శేషాద్రికి ఇచ్చిన మాట పోయినందుకు బాధని అణుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపాడు రాజారాం. 4 రోజుల తర్వాత శేషాద్రికి ఫోన్లో విషయం చెప్పేసరికి ఆ రోజు సాయంత్రమే ఇంటికి వచ్చిన శేషాద్రిని చూసి చేతులు పట్టుకుని క్షమించమనేసరికి, రాజా, ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. అయినా అశోక్ ఏం తప్పు చేశాడని మీరిద్దరూ ఇంత ఫీల్ అవుతున్నారు? ఇష్టపడ్డ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నాడు అని ఇద్దరికీ నచ్చజెప్పి కొడుకు పెళ్లికి ఇద్దరిని పూణే పంపించాడు. పెళ్లిలో పరాయి వాళ్ళలా దూరంగా నిలబడి 4 అక్షింతలేసి ఆ రాత్రే తిరుగు ప్రయాణమయ్యారు. కని పెంచిన మమకారం మరొకరి ప్రాపకంలో తమ ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయిందన్న బాధతో నెల రోజుల వరకు కోలుకోలేకపోయింది. భర్త ఎంత నచ్చజెప్పినా ఆమెలో స్తబ్దత పోలేదు. అలవాటుగా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. శూన్యం అలికిడి తొంగి చూడదన్నట్టు మామూలుగానే 3 నెలలకో 4 నెలలకో ఇంటికి వచ్చే అశోక్ చెప్పా పెట్టకుండా మరుసటి నెలలో భార్యతో వచ్చేసరికి రాజమ్మ ఆవేదన ఆవేశంలా మారి కొడుకు కోడల్ని గుమ్మంలోనే నిలబెట్టి వెళ్ళిపోమ్మంటుంటే రాజారాం భార్యని లోపలికి తీసుకెళ్లాడు. శ్రీదేవికి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో భాష అర్థం కాకపోయినా భావం అర్థమయ్యి నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది. ఆవేశం తగ్గిన రాజమ్మ కాసేపటికి మామూలై కోడలితో ఏం మాట్లాడబోయినా భాష అడ్డుపడి దూరాన్ని దగ్గర చేయలేక పోయింది. శ్రీదేవిని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి చూపు కందనంత దూరంలో సురేఖ నిలబడి అత్తయ్యా అని నోరారా పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే, కళ్ళ ముందు నిలబడ్డ కోడలు మాజీ, ఆంటీ అని పిలుస్తుంటే తెలుగుదనం తెల్లబోయినట్టు విలవిలలాడింది. ఆ కాలంలో తెలుగు BA చదివిన రాజమ్మ మనసు షడ్రసోపేతంగా కొడుకు కోడలి కోసం వంట చేస్తే రోటీ సబ్జీ కావాలని శ్రీదేవి అమాయకంగా అడుగుతుంటే రాజమ్మ విస్తుపోయింది. కోడలితో ఏం మాట్లాడాలన్నా కొడుకు అనువాదం చేయాల్సి వచ్చేసరికి ఉండబట్టలేక ఈ లక్షణంతో రేపు మా గొంతులో గుక్కెడు నీళ్ళైనా పోస్తుందంట్రా నీ పెళ్ళాం అంది కొడుకుతో రాజమ్మ. పెళ్ళైన 10 నెలలకి కొడుకు పుట్టాడని మనవణ్ణి చూడడానికి రమ్మని అశోక్ ఫోన్లో చెప్పగానే అసలు కంటే వడ్డీ ముద్దనిపించిందేమో. మనవణ్ణి చూడడానికి తహతహలాడుతూ రాజమ్మ బయలుదేరడంతో చిద్విలాసంగా ఆమెను అనుసరించాడు రాజారాం. 2 మనుషులకు ఇంత పెద్ద ఇల్లా అనుకుంది రాజమ్మ కొడుకు కోడలు ఉంటున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసి. లోపలికి వెళ్ళాక కానీ తెలియలేదు. కోడలికి తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉండడం చూసి అవాక్కయ్యారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళు వండి పెట్టే తిండి తినలేక ఆ రోజు రాత్రి రాజమ్మ వంట చేసేసరికి ఆవురావురమని తింటున్న కొడుకుని చూసిన రాజమ్మ మనసులో పెన్నా నది ఉప్పొంగినట్టయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో సంవత్సరానికి కొడుకు బదిలీ వార్త విని ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్నేళ్ళు ఓ పక్క తల్లిదండ్రుల బాధ్యతలు, మరో పక్క పిల్లల చదువు సంధ్యల బాధ్యతలు నెరవేర్చడానికి వయసు మీద పడుతోందని గుర్తు చేస్తూ ఫలిత కేశాలు, బీపీ, షుగర్లు,
బార్డర్ లైన్లు దాటేశాయి. ఇప్పుడు కొత్త బరువు బాధ్యతల కోసం రాజమ్మ ఉబలాట పడటం చూస్తుంటే బంధనాలు తెంచుకున్న వీడిని బంధాల పంజరంలోనే పడి విలవిలలాడుతున్నట్టు అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో ఎల్టీసీ మీద ఓసారి ఢిల్లీ, మరోసారి కన్యాకుమారి వెళ్ళడం మినహా మరే మధురోహాలు లేవు. బ్యాంకులో కొలీగ్స్ ఎల్టీసీ మీద సిమ్లా వెళ్ళాం, ఊటీ వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటుంటే రాజారాంకి భార్య మాటలు గుర్తొచ్చేవి. మనం బ్రతికుండగా మన దేశాన్ని కాదు కదా, కనీసం మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలకు కూడా నన్ను తీసుకెళ్లేటట్టు లేరు అనేది. ఆమెకి విహారయాత్రలు అంటే అంత ఇష్టం. మరి రాజమ్మ మాటల్లోనూ వాస్తవం ఉంది. చిన్నప్పటి నుంచి వింటున్న శ్రీరామనవమి ఘనంగా జరిగే పక్కనున్న భద్రాద్రి రాముణ్ణి చూడగలిగామా? దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి కన్నుల పండుగ తిలకించే ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలకి వెళ్ళగలిగామా? జీవితం ఇన్నేళ్ళు గాడిలో తిరిగే గానిగెద్దులాగే సాగింది. మధ్యతరగతిలో మధ్యంతరం వాళ్ళకే ఈ బరువులు, బాధ్యతలు అటు కన్న తల్లిదండ్రులని కడతేర్చటంలోనూ, ఇటు కన్న పిల్లల్ని కృతకృత్యుల్ని చేయటంలోనూ మధ్య వారధుల్లా మారుతున్నారే తప్ప వాళ్ళేం కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నారు. అది తెలుసుకునేసరికి వార్ధక్యపు ఒడిలో వచ్చి వాలిపోతున్నారు. రాజమ్మ దగ్గటం వినిపించేసరికి రాజారాంతో అప్పటి వరకు తోడున్న కొడుకు తాలూకు జ్ఞాపకాలు వేగంగా వైదొలిగిపోయాయి. మంచం పక్కన ఉన్న కిటికీ తెరిచాడు. చల్లగాలి రివ్వున వీచేసరికి ఆలోచనలతో వేడెక్కిన మెదడుకు హాయిగా అనిపించింది. అలసిపోయిన కనురెప్పలు వాల్చగానే ఆలస్యం చేయకుండా నిద్ర ఆక్రమించుకుంది. 2 రోజుల తర్వాత అశోక్ వచ్చాడు. కుశల ప్రశ్నలు, అల్పాహారాలు పూర్తయ్యాక రాజారాం కొడుకుతో అబిడ్స్ వరకు వెళ్ళొద్దాం రా అన్నాడు. వాడెందుకు, మీరు వెళ్ళిరండి, బెడ్రూమ్ ఖాళీ చేయాలి, ఇల్లు సర్దాలి అని అందుకుంది రాజమ్మ. అవన్నీ సర్దుకోవచ్చు, కానీ మేము ఇద్దరం వెళ్ళొస్తాం, నువ్వు త్వరగా వంట చెయ్యి అన్నాడు రాజారాం. అమ్మా, నాకు బయట పనుంది, నాన్నతో వెళ్ళి వస్తా అని తండ్రితో బయలుదేరాడు అశోక్. 20 నిమిషాల్లో తండ్రి కొడుకులిద్దరూ ట్యాంక్ బండ్ చేరుకున్నారు. బైక్ పార్క్ చేసిరా, ఇక్కడ కాసేపు కూర్చుందామన్నాడు రాజారాం. చెప్పండి నాన్న, ఏమిటి సంగతులు అంటుండగా అశోక్ సెల్ ఫోన్ మోగింది. నెంబర్ చూసి హలో శ్రీదేవి బోల్ అంటూ భార్యతో 10 నిమిషాలు మాట్లాడి తండ్రి వైపు తిరిగి, శ్రీదేవి పిల్లాడిని డే కేర్లో వదిలి ఆఫీస్కి వెళ్తుంటే ఏడుస్తున్నాడట అన్నాడు. సరే, నువ్వు చేరబోయే ఆఫీస్ ఎక్కడుంది అని అడిగాడు రాజారాం. హైటెక్ సిటీకి దగ్గరగా అన్నాడు అశోక్. మరి రోజు వెళ్ళి రావడం దూరం అవుతుందేమో. దూరమే నాన్న, ఇద్దరం 1 గంట ముందు బయలుదేరితే కానీ టైంకి వెళ్ళగలం. బాబీ గారిని అమ్మ చూసుకుంటుంది. నేను వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. అలా చూస్తానని మీ అమ్మ చెప్పిందా? అదేమిటి నాన్న, అమ్మ చెప్పడం ఏమిటి? వినకూడనిది విన్నట్టున్నాడు అశోక్. ఇప్పుడు మీ అమ్మ వయసంతో తెలుసా నీకు? 50 పైనే ఉండొచ్చు. మీ అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా అడిగావా అన్నాడు రాజారాం. అమ్మకేమైంది నాన్న, ఆరోగ్యం సర్లేదా? నాతో ఎప్పుడూ చెప్పలేదేం? తెలుసుకోవాల్సిన అవసరం, తీరిక నీకు లేవనుకుని చెప్పలేదేమో. ఏమిటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పాత పద్ధతులే పట్టుకు వేలాడటం ఎందుకు? అంటే మీ అమ్మకి బీపీ, షుగర్ వచ్చాయి, నాకు బీపీ ఉంది. అందుకని నువ్వు నీ భార్యతో వచ్చి ఇంట్లో ఉండడం కంటే మీ ఆఫీసులకు దగ్గరలో ఇల్లు చూసుకొని ఉండడం మంచిది అంటున్నాను. ఇంట్లో మమ్మల్ని ఉండొద్దంటున్నారా? ఇంకా మేము ఈ బంధాల ఉచ్చులోనే కూరుకుపోయి చచ్చిపోదలుచుకోవడం లేదు. మాకు స్వేచ్ఛ కావాలి, విశ్రాంతి కావాలి. మారుతున్న కాలంతో పాటు మాకు ఉన్న చిన్న చిన్న కోరికల్ని కనీసం ఇప్పుడైనా తీర్చుకోవాలిగా. ఎందుకంటే నాకు ఇంకా సర్వీస్ 2 ఏళ్ళు ఉంది. మేము ఇంట్లో ఉంటే నీకు స్వేచ్ఛ ఉండదంటారా? ఖచ్చితంగా. నేను నిన్ను తప్పుపట్టడం లేదు. మీ జనరేషన్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని అంటున్నాను. మౌనంగా తండ్రిని చూస్తున్నాడు అశోక్. నిన్నే తీసుకో, చదువుకున్నన్నాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పేవాడివి. అరటిపండు ఒలిచి మీ అమ్మ చేతిలో పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించావు. మాటలతోనే ముల్లోకాలు తిప్పి చూపించావు. నీకు ఉద్యోగం వచ్చాక అవన్నీ నిజం చేస్తావని మీ అమ్మ కలలు కంటుండేది. కానీ నీకు రెక్కలొచ్చాక కానీ తెలియలేదు ఆ పిచ్చిదానికి. నువ్వు చెప్పిన తీపి కబుర్లన్నీ ముందు ముందు మింగబోయే చేదు మాత్రలపై పూసిన పంచదార మాత్రలని.
అశోక్ మొహం వివర్ణమైంది. తండ్రి మాటలకి మమకారం నీకే గాని మాకు లేదంటూ. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవసరం మాకు లేదంటూ పక్కకు నెట్టేస్తుంటే, అవసరాల కోసం ఆప్యాయతల్ని అక్కున చేర్చుకుంటూ పబ్బం గడిపేస్తే చాలనుకునే పేగు బంధాల మధ్య ఇంకా ఇరుక్కుపోయి మళ్ళీ ఇరుకు జీవితంలో కూరుకుపోదలుచుకోవడం లేదు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వద్దనుకున్నా వచ్చిపోయే స్పర్ధలతో అశాంతిగా సర్దుకుపోయే కంటే, ఎవరి మానాన వాళ్ళు ఉంటే కనీసపు ఆప్యాయతలు కొన్నాళ్ళైనా బతుకుంటాయి. ఇవాళ మమ్మల్ని కాదనుకుంటే రేపు అవసానంలో ఎవరు చూస్తారంటారేమో. కాలం మారింది. కాలంతో పాటు ఇంకా ఈ అనుబంధాలు, ఆప్యాయతల్ని పట్టుకు వేలాడే రోజులు అంతరించిపోతున్నాయి. మిమ్మల్ని చూసి మేము మార్పు తెచ్చుకోవాలి. లోకం చాలా విశాలమైంది. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఒకళ్ళకొకళ్ళం, లేదంటే ఆర్థిక వెసులుబాటు ఉంటే చాలు. ఆదరించే ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలపై మమకారం చంపుకోలేక వాళ్ళ పంచనే పడుండి చీఛా అనిపించుకుంటూ అవసానంలో వృద్ధాశ్రమాలకు గెంటించుకునే కంటే, ఓపిక తగ్గిన నాడు మా అంతటా మేమే ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించటం గౌరవం, మర్యాద. బతుకున్న అమ్మా నాన్నల్ని పిల్లలు ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్తే చాలు అనుకుంటాం. ఇదంతా నిన్ను ఏదో కించపరచాలని చెప్తున్నానని అనుకోకు. నీ భార్య పిల్లల్ని చూసుకోవడం నీకు ఎలాగూ తప్పదు. మీ అవసరాల కోసం ఇంకా మమ్మల్ని అవస్థల పాలు చేయొద్దంటున్నాను. మీకు లేని ఆప్యాయతల్ని మేము ఇంకా పట్టుకుని వేలాడే ఓపిక లేదంటున్నాను. రెప్పవాల్చకుండా చూస్తున్న అశోక్ భుజంపై చేయి వేసి, చూడు, ప్రాయం వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపితే బరువు బాధ్యతలు తీరిపోతాయి. కానీ 25 ఏళ్ళు వచ్చిన కొడుక్కి పెళ్లి చేస్తే బరువు దించుకున్నా బాధ్యతలు వెంబడిస్తున్నాయి. అందుకే మేము మళ్ళీ బాధ్యతల రొంపిలో దిగదలుచుకోలేదు. ఈ విషయాలు మీ అమ్మ ముందు, భార్య ముందో చర్చించడం సబబు కాదు. ఇంటి యజమానిగా నా నిర్ణయం నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు భార్య పిల్లలున్న కుటుంబ యజమానివి అయ్యావు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అని ముగించి లేచాడు రాజారాం. తను తన భార్య ఉద్యోగాలకు వెళితే బాబుని అమ్మ చూసుకుంటుందని ప్లాన్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుంటే, తన స్వార్థబుద్ధిని తండ్రి పసిగట్టినట్టే మాట్లాడడంతో అశోక్ మొహం వివర్ణమైంది. ఇంతకాలం తన స్వార్థమే తప్ప తల్లిదండ్రులను పట్టించుకోనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అశోక్, రారా ఈ గది ఖాళీ చేద్దామంటున్న తల్లితో, ఎందుకమ్మా, రోజు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ వరకు వెళ్ళి రావటం కష్టం. ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటా అన్నాడు. అదేమిట్రా, విడ్డూరం కాకపోతే? ఇద్దరూ ఉద్యోగాలకు వెళితే పసివాడిని ఎవరు చూస్తారు అంది. డేకేర్లు ఉంటాయి కదమ్మా అన్నాడు అశోక్ సోఫాలో పడుకుంటూ. ఏమిటన్నట్లు భర్త వైపు చూసింది రాజమ్మ. తనకేం తెలియదు అన్నట్లు పెదవి విరిచాడు రాజారాం సైలెంట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.